అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ నేత కడియం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. బీఆర్ఎస్ ఓడిపోవడంతో మంత్రి కాలేదు అన్న ఫ్రస్ట్రేషన్లో కడియం మాట్లాడుతున్నారని మండిపడ్డారు రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి గారు నా వ్యక్తిగతంగా నా పేరు తీసుకొని మాట్లాడండి. నేను వినండి ఒక మాట. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు నా పేరు తీసుకొని మాట్లాడారు. ఏమని? నేను ఎవరినో చీట్ చేశానని, నేను ఎవరికో మోసం చేశానని. అసలు కాంగ్రెస్ పార్టీకి చీడ పురుగు నువ్వు. కాంగ్రెస్ పార్టీని చీట్ చేసింది నువ్వు. ఏనాడు తెలంగాణ కోసం మాట్లాడిన కడియం శ్రీహరి గారు మళ్ళీ మంత్రి కావాలన్న ఆశతోటి మళ్ళీ ఆయన టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం రాకపోయేసరికి ఫ్రస్ట్రేషన్లా ఏం మాట్లాడో అర్థం కాక నువ్వు మంత్రి కాదు, నేనైతేనా కాదా తెలియదు, కానీ నువ్వు మాత్రం నీ జన్మల టీఆర్ఎస్ పార్టీలో ఉంటే నువ్వు మంత్రి కావు కడియం శ్రీహరి గారు. అది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు నా గురించి అట్లా మాట్లాడచ్చు అధ్యక్ష. నేను తెలంగాణలో పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని, నా పదవిని ఇట్లా గడ్డిపోతరా పడేసి మీకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మనిషిని. నాకు పదవులు ముఖ్యమా అధ్యక్ష? నేను పదవుల కోసం పాకుల మనిషిని అయితే పదవికి రాజీనామా చేసి మీ ప్రభుత్వాన్ని మున్గోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన అధ్యక్ష. నేను